అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుతాం. ఈరోజు మన కథ జ్ఞాని మూఢుడు. బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల, ధైర్య సాహసాలు వెయ్యినోళ్ళ స్తుతింపదగినవి. నువ్వు సాధించవలసిన కార్యంలో పదే పదే భంగపడుతూ ఉన్నా నీలో నిరాశ నిస్పృహలు ఛాయామాత్రంగా కూడా కనిపించటం లేదు. తరచి చూస్తూ ఉంటే నిన్ని కఠోరమైన పనికి పురిగొల్పిన వాడి కన్నా నువ్వు జ్ఞానివి అని అనిపిస్తుంది. లోకజ్ఞాన మూఢమతుల సమ్మేళనం ఒక్కొక్కసారి తామున్న స్థాయి భేదాల కారణంగా మూఢుడు జ్ఞానిని శాసించగలడు. ఒక దేశ పాలకుడివైన నిన్ను ఇంత అర్ధరాత్రి వేళ భీతిగొలిపే ఈ శ్మశానంలో తిరుగాడే దుస్థితికి పాలు చేసిన వాడు జ్ఞానవంతుడా లేక మూఢుడా అన్న అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు విరాజిత శర్మ అనే ఒక యువశిల్పి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం చక్రవాకపురాన్ని శశిధరుడు అనే రాజు పాలించేవాడు. ఆయన ఒక్కగానొక్క కుమార్తె సంపాలత. ఆమె అందచందాల్లో దేవకన్యలకు సాటి వచ్చేది. ఆనాటి రాచరిక స్త్రీలు పరపురుషుల కంట పడకూడదనే ఆచారం వల్ల యువరాణి ఎంత గొప్ప సౌందర్యవతో ఆ దేశ పౌరులకు తెలియదు. ఒకరోజు సంపాలత తన తండ్రితో తన రూపం శిల్పం చెక్కించుకోవాలని కోరికగా ఉన్నదని చెప్పింది. రాజు శశిధరుడు సరేనని ఎంతో ప్రయత్నం మీదట దేశంలో ఉన్న కొద్ది స్త్రీ శిల్పులను రప్పించి వారి చేత తన కుమార్తె శిల్పం చెక్కించే ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళు చెక్కిన శిల్పాలు యువరాణి లావణ్యాన్ని సరిగా తీర్చిదిద్దలేకపోవటంతో ఆమె నిరాశకు గురైంది. ఈ అనుభవంతో రాజుకి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. తన కుమార్తె శిల్పాన్ని అద్భుతంగా చెక్కిన శిల్పిని తన ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమిస్తానని దేశమంతటా చాటింపు వేయించాడు. ఆ సమయంలో దేశ సరిహద్దులకు అవతల ఉన్న వజ్రకూటంలోని శిల్పకళాశాలలో శిల్ప విద్యను అభ్యసిస్తూ ఉన్న విరాజిత శర్మ చక్రవాకపురంలో ఉంటున్న తన తండ్రిదండ్రులను చూసేందుకు వస్తూ ఈ చాటింపు విని చాలా ఆశ్చర్యపోయాడు. విరాజిత శర్మ తండ్రి ప్రకంపన శర్మ రాజస్థాన శిల్పులలో ఒకడుగా చాలా కాలం పనిచేసి వార్ధక్యం కారణంగా పదవీ విరమణ చేశాడు. విరాజిత శర్మ ఇల్లు చేరుతూనే తాను విన్న రాజుగారి చాటింపు సంగతి చెప్పి, నాన్న, మనిషిని చూడకుండా ఆ రూపురేఖలు వచ్చేలా శిల్పం చెక్కటం ఎలా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే వృద్ధశిల్పి పెద్దగా నవ్వి, యువరాణిని చూడకుండా ఆమె శిల్పం చెక్కడం ఎలా సాధ్యమన్న ప్రశ్న ప్రతి శిల్పికి కలవరపరిచేదే కాదనను. అయితే అసాధ్యాలను సాధ్యం అయ్యేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఇందుకు మంత్రమో తంత్రమో నేర్వాలి. మన రాజ్యానికి ఆగ్నేయ దిశలో యక్షిణీ జాతి వాళ్ళు ప్రతి అమావాస్యనుడు కొలను దగ్గరికి వచ్చి సందర్శించి పోయే ఒక అద్భుతమైన అరణ్య ప్రాంతం ఉంది. ఈ యక్షులు దేవగణాల్లో అందరినీ మించిన మంత్రతంత్ర కోవిదులు. వాళ్ళ సహాయం పొందితే లోకంలో సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. ఎల్లుండి అమావాస్య కదా అని చెప్పాడు. మరి వాళ్ళ సహాయం పొందటం ఎలా? యువరాణి సంపాలత రూపం శిల్పం చెక్కి నేనే రాజాస్థాన ప్రధాన శిల్పిని కావాలని ఉంది అన్నాడు విరాజిత శర్మ. అయితే సాహసించు మరి. నేను ఆస్థాన ప్రధాన శిల్పిని కాలేకపోయినా నువ్వు ఆ స్థానం సంపాదించగలిగితే అంతకన్నా నాకు ఆనంద కారణం ఏముంది? ఎంతోమంది మనుషులు ఆ యక్షుణులను ఆశ్రయించి తమ కోరికలను సఫలం చేసుకున్నారని నా చిన్నప్పటి నుంచి వింటున్నాను అని చెప్పాడు ప్రకంపనవర్మ. తండ్రి మాటలను ఆశీస్సుగా అనుమతిగా భావించిన విరాజిత శర్మ ఆ మర్నాటి ఉదయమే ఒక మేలుజాతి గుర్రాన్ని అధిరోహించి
ఒక పగలు ఒక రాత్రి ఆగకుండా ప్రయాణం చేసి అరణ్యంలో యక్షులుండే వన ప్రాంతానికి సూర్యాస్త సమయము అవుతూ ఉండగా చేరుకున్నాడు. శర్మకు అక్కడ పెద్ద కొలను కనిపించింది. అతడు వెంట తెచ్చుకున్న రొట్టెలలో మిగిలిన వాటిని ఆ కొలను ఒడ్డున కూర్చొని భుజించి తియ్యటి కొలను నీటిని తాగి దగ్గర ఉన్న చెట్లలో ఒక చెట్టుబోద కానుకొని బడలిక వల్ల మరుక్షణం గాఢ నిద్రలోకి చేరుకున్నాడు. ఒక గంట కాలం గడిచేసరికి విరాజిత శర్మకు ఎవరో కిలకిలమని నవ్వడం వినిపించి చప్పున కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా అతడికి 2 యువతులు కనిపించారు. వాళ్ళ వస్త్రధారణ, ధరించిన నగల తీరు, అపురూపమైన వాళ్ళ అందచందాలు చూసి శర్మ తప్పక యక్షిణులై ఉంటారని అనుకున్నాడు. ఆ యువతులు విరాజిత శర్మ కేసి వింతగా 1-2 క్షణాలు మౌనంగా చూసి మా నవ్వులు నీకు నిద్రాభంగం కలిగించినట్లున్నాయి. ఏమీ అనుకోకు, ఇంకా 3 జాముల రాత్రి ఉంది. ఇంతకు నువ్విక్కడికి ఎందుకు వచ్చినట్టు? నువ్వు గొప్ప సాహసివిలా ఉన్నావు అన్నారు. ఆ మాటలతో విరాజిత శర్మకు అంతకు ముందున్న కొద్దిపాటి భయం కూడా పోవటంతో, యక్షిణులకు నమస్కారం, నేను సాహసినవునో కాదో గాని శిల్పిని అని తాను నేర్చుకున్న శిల్ప విద్య గురించి, రాజు తన కుమార్తె శంపాలతను చూడకుండా శిల్పం చెక్కిన వాళ్లకు ఇస్తానని అన్న పదవి గురించి చెప్పి ఇందుకు మీ సహాయం అర్థించాలని ఈ మహారణ్యంలోనికి వచ్చాను అంటూ మరొకసారి యక్షిణులను నమస్కారం చేసుకున్నాడు. ఇది విని యక్షిణులిద్దరూ ఏవో సైగలు చేసుకున్నారు. తర్వాత వారిలో ఒకతే మనిషిని చూడకుండా వాళ్ళ రూపాన్ని శిల్పంగా చెక్కడం మహా అద్భుతమైన విద్య. సరే, నా పేరు చపల, ఈమె నా సఖి, పేరు చెంచల. మాకు మా శిల్పాలు చెక్కించుకుని ఈ దగ్గర వనానికి అలంకారప్రాయంగా ఉంచాలని ఉంది. శంపాలత శిల్పం చెక్కడం పూర్తయ్యాక మా శిల్పాలు కూడా చెక్కాలి, సరేనా అన్నది. అలాగే, మీ శిల్పాలు కూడా చెక్కుతానని వాగ్దానం చేస్తున్నాను. ఇంతకు ముందుగా యువరాణి శంపాలత రూపం ఎలా ఉంటుందో నాకు తెలియాలి కదా అన్నాడు శర్మ. వెంటనే చపల చిటిక వేసి ఏదో మంత్రం చదివి, ఇదిగో మీ రాజకుమారి శంపాలత అంటూ చంచలను తాకింది. ఆ మరుక్షణం చంచల అసమానమైన మానవ కన్యారూపంలో శర్మకు కనిపించింది. అతడు ఆమె కేసి కొద్దిసేపు ఆశ్చర్యపోతూ చూసి, అవును, ఈ సుందరి తప్పక రాజకుమారి శంపాలతే అయి ఉంటుంది. మరి చంచల ఏమైనట్టు అంటూ చపలకేసి చూశాడు. నేను రాజకుమారి రూపంలో ఉన్న చంచలను, నా కంఠస్వరం తెలియటం లేదా అని అంది శంపాలత రూపంలో ఉన్న చంచల. ఆహా, మహాద్భుతం! యక్షిణులకు లోకంలో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. మరి నాకు రాజకుమారి శిల్పం చెక్కేందుకు చక్కని పాలరాయి కావాలి. అంతకన్నా ముఖ్యం, ఆమె మీద వెలుగు ప్రసరించాలి. అప్పుడు ఆమె రూపాన్ని నేను ఉన్నది ఉన్నట్టుగా పాలరాతి మీద చెక్కగలను అన్నాడు విరాజిత శర్మ. ఆ మరుక్షణం చపల చిటిక వేసి ఏదో మంత్రం జపించగానే చెట్టు బోదెకు నిలువుగా ఆనించి ఉన్న పాలరాయితో పాటు రాకుమారిపై వెన్నెలలాంటి వెలుగు ప్రసరించింది. విరాజిత శర్మ తను వెంట తెచ్చుకున్న సంచిలోంచి సుత్తి, ఉలి బయటకు తీసి పాలరాయి ముందుకు పెట్టాడు. అప్పుడు చంచల, శిల్పం చెక్కడం త్వరగా పూర్తయ్యేందుకు నీ పనిముట్లకు 100 వేగం, ఒడుపు ఇస్తున్నాను. శర్మ, ఇక నీ పని ప్రారంభించు అని అంది. విరాజిత శర్మ శిల్పం చెక్కడం ప్రారంభించాడు. అతడు మధ్య మధ్య రాజకుమారి కేసి చూసి 1 గంట కాలంలో శిల్పం చెక్కడం ముగించి పరమానందంగా యక్షిణులతో, మీ సహాయానికి నా కృతజ్ఞతలు. ఇప్పుడిక రాకుమారి శిల్పాన్ని రాజధాని నగరంలోని మా ఇంటికి చేర్చారంటే వచ్చే అమావాస్య నాడు మళ్ళీ వచ్చి మీ ఇద్దరి శిల్పాలు చెక్కుతాను అన్నాడు. నిన్ను, రాకుమారి శిల్పాన్ని, నీ అశ్వాన్ని మీ ఇంటికి చేర్చడం అదెంత పని? కళ్ళు మూసుకో అన్నారు చపల, తన యథారూపం ధరించిన చంచల. విరాజిత శర్మ కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతను తండ్రి గొంతు విని కళ్ళు తెరిచేసరికి తన ఇంటి ఆవరణలో శిల్పం పక్కన నిల్చుని ఉన్నాడు. అప్పటికి సూర్యోదయం అవుతూ ఉంది.
తనకేసి విగ్రహం కేసి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్న తండ్రితో శర్మ అరణ్యంలో జరిగిందేమిటో చెప్పాడు. ఆ సాయంత్రం నలుగురు రాజభటులు సహాయంతో విగ్రహాన్ని కోటలోని శిల్పారామానికి చేర్పించి రాజుకు తాను రాకుమారి విగ్రహం చెక్కిన విషయం తెలియచేశాడు విరాజిత శర్మ. రాజు రాజకుటుంబం సహా శిల్పారామానికి వచ్చి విగ్రహంలో అచ్చుగుద్దినట్లుగా తన కుమార్తె రూపాన్ని చూసి అబ్బురుపాటు చెందారు. శంపాలత ఎక్కడలేని సంతోషంతో, ఆహా, అద్భుతం! ఈ శర్మ ఎవరో దేవశిల్పిలా ఉన్నాడు. నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నట్టుగా ఉంది. అందమైన ఈ పాలరాతి శిల్పాన్ని చూస్తూ ఉంటే అని అంది. రాజు శశిధరుడు అన్న ప్రకారం విరాజిత శర్మను వారం రోజుల్లో రానున్న ఒక శుభముహూర్తాన ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమించనున్నట్లు నగరంలో చాటింపు వేయించాడు. ఆ తర్వాత 2 రోజులకు రాజు నుంచి విరాజిత శర్మకు పిలుపు వచ్చింది. అతడు రాగానే రాజు, నిన్ను మించిన శిల్పి లోకంలో మరొకరు లేరంటూ మెచ్చుకుని, శర్మ, మా వదినగారి కుమార్తె మంజుల ఈ ఉదయమే సమంతక నగరం నుంచి నువ్వు చెక్కిన శిల్పం చూడటానికి వచ్చింది. ఆమె యువరాణి శంపాలత ఈ వయస్సుదే. తను తన రూపశిల్పాన్ని చెక్కించుకోవాలనే కోరిక బయటపెట్టింది. నిన్ను దేవశిల్పి విశ్వకర్మకు దీటైన వాడివని పొగిడింది. ఆమె శిల్పాన్ని కూడా 1 వారం 10 రోజుల్లో పూర్తి చెయ్యి. నిన్ను ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమించే సమయంలో ఉత్సవాలను 2 వారాల తర్వాత జరిపిస్తాను అన్నాడు. ఆ మాట వింటూనే విరాజిత శర్మ నివ్వెరపోయి కొద్దిసేపు తల వంచుకొని తర్వాత తల ఎత్తి రాజు ముఖంలోనికి సూటిగా చూస్తూ, అలాగే మహారాజా, సెలవు అంటూ ఇంటికి తిరిగి వచ్చి తండ్రికి జరిగింది చెప్పి, నాన్న, రేపు ఉదయమే బయలుదేరి మనం వజ్రకూటంలోని మా గురువుగారి శిల్ప కళాశాలకు వెళ్ళిపోతున్నాం. ఆ కళాశాల మరొక రాజ్యంలో ఉన్నదని నీకు తెలుసు. ఆ రాజు ఈ శశిధర రాజు కన్నా బలవంతుడు, బుద్ధిశాలి. అయితే నేను యక్షిణులకు వాళ్ళ శిల్పం చెక్కుతానని వాగ్దానం చేశాను. ఆ పని వాళ్ళు తిరిగి అమావాస్య నాడు యక్షవనానికి వచ్చినప్పుడు వజ్రకూటం నుంచి మారువేషంలో వెళ్ళి నేను పూర్తి చేస్తాను అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విరాజిత శర్మ ప్రవర్తన ఎంత అవివేకమో అసంబద్ధమో తెలుస్తున్నది కదా. అతడు రాజ్యంలోని ఏ శిల్పి సాధించలేని ఒక మహా అద్భుత కార్యాన్ని సాధించాడు. రాజు శశిధరుడు తన ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమించబోతున్నట్లుగా బహిరంగంగా ప్రకటించాడు. చపల, చంచల వంటి మంత్ర తంత్ర విశారదులైన యక్షిణుల సాయం ఉంది. వాళ్ళ రూపశిల్పాలు రానున్న అమావాస్య నాడు చెక్కనున్నట్లుగా వాగ్దానం కూడా చేశాడు. రాజు కోరినట్లుగా శంపాలత పెద్దతల్లి కుమార్తె మంజుల విగ్రహాన్ని యక్షిణుల సాయంతో క్షణాల మీద పూర్తి చేయగల అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకమైన ప్రధాన శిల్పి పదవి, వస్తువాహనాలతో ధనకనకాలతో రాజు చేయనున్న గొప్ప సన్మానం, ఇవన్నీ కాదని వృద్ధుడైన తండ్రితో పరాయి దేశానికి పారిపోవాలన్న నిర్ణయానికొచ్చిన విరాజిత శర్మ జ్ఞానమా, మూఢుడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, లోకంలో ఎన్నో దురాచారాలు సదాచారాలుగా కొనసాగుతున్నాయి. తమ ఇంటి స్త్రీలు పరపురుషుడి కంట పడకూడదనేది రాజు శశిధరుడి వంశాచారంగా కనబడుతుంది. దాన్ని తప్పుపట్టలేం. కానీ తన కుమార్తెను చూడకుండా ఆమె శిల్పాన్ని చెక్కించాలనుకోవటం మూఢత్వం. యువరాణి శంపాలతను చూడకుండా ఆమె శిల్పాన్ని విరాజిత శర్మ ఎలా చెక్కగలిగాడన్న అనుమానం అతడికి కానీ అతడి కుమార్తెకు కానీ వచ్చిన మంజులకు కానీ కలగకపోవడం పరమమూఢత్వంగా అనిపిస్తుంది. ఇక విరాజిత శర్మ విషయానికొస్తే అతడు తండ్రి చెప్పే వరకు ఇలాంటి అమానుష కార్యం ఏ యక్షిణుల కరుణాకటాక్షం వలనో సాధ్యపడుతుందని భావించలేదు. ఆ పని సాధ్యపడిన తర్వాత రాజు మరొకరి శిల్పం చెక్కమనడం విరాజిత శర్మకు యావగింపుగా అనిపించింది. అతడు ఆస్థాన ప్రధాన శిల్పి అయ్యాక రాజు ఇలాంటి గొంతెమ్మె కోరికలు ఎన్నైనా కోరుతూ ఉంటాడు. ప్రతిసారి అతడు అరణ్యంలోని యక్షవనానికి పోయి యక్షిణుల సహాయం కోరడం సాధ్యపడదు. రాజు ఎంత మూఢుడో తెలిసాక విరాజిత శర్మ ఆ మూఢపాలకుడి రాజ్యాన్ని వదిలేయడం క్షేమం అనుకున్నాడు.
ఈ కారణం వల్ల విరాజిత శర్మ మూఢుడు కాదు, జ్ఞానే అని అనుకోవాలి అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్కి వచ్చి చూడండి.